ఇక ఈ రోజు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా కాలర్ అడిగే సమస్యకి డాక్టర్ గారు అందించే పరిష్కారం ఏంటో విందాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు షేక్ మెహబూబ్ సుబానీ మేడం. శుభాని గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రేపల్ల నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్తే సార్. నమస్కారం శోభాని గారు. సార్ నా పేరు షేక్ మెహబూబ్ సుబానీ సార్. మీ వీడియోస్ చూస్తూ ఉంటాం సార్. మా నాన్నగారు కూడా చూస్తూ ఉంటారు. అయ్యా, అయితే సార్ ఆయనకి ఫస్ట్ షుగర్ డిటెక్ట్ అయింది సార్. తర్వాత ఆయనకి స్టంట్ వేయాల్సి వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే వ్యవసాయం చేసి ఆయన పని చేయడం వల్ల ఆకలి ఎక్కువ వేసేసి రొట్టెలు ఏం తింటలేదు సార్. అవునండి. రైస్ తినేస్తున్నారు. దాని వల్ల షుగర్ కంట్రోల్ లో ఉండట్లేదు సార్. వారికి అన్నము తినాలన్నప్పుడు ఉమ్, ఆయనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అన్నమే తినాలనుకుంటే రొట్టెల బదులు సార్. సజ్జన్నం గాని కొర్రన్నం గాని ఇట్లాంటివి వండి పెట్టండి. ఓకే సార్. అది కూడా తిన్నంటే తప్పదే, కానీ ముడి బియ్యం పెట్టండి, తెల్లటన్నం పెట్టద్దు. కూరలు వండేటప్పుడు అందులో రాజ్మా గింజలు, బఠానీ గింజలు, మీల్ మేకరు ఇలాంటి వేసి కూరలు వండాలని చెప్పుకోవాలి రోజు ఇంట్లో. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ అయి పెడితే రక్తం లోపలికి స్పీడ్గా చక్కెర తయారై చేరదు, రక్తంలో చక్కెర త్వరగా పెరగదు. ఇంకోటి, అన్ని కూరలు వండేటప్పుడు కానీ ఎట్లన్నా కానీ సార్. కసూరి మేతి అని అమ్ముతారు. మేతి కూర ఎండబెట్టింది అమ్ముతారు, మెంతి కూర. ఓకే సార్. ఓకే సార్. అది రోజు పొద్దున ఒక గుప్పెడు, సాయంకాలం ఒక గుప్పెడు ఓకే సార్. కూరల్లో వేసి దింపేసేసేయండి ఒక 5 నిమిషాల ముందు. ఓకే సార్. అది రక్తంలో చక్కెర కూడా బాగా స్పీడ్గా తగ్గిస్తుందండి. భోజనంతో పాటు 2 పూట్ల 3 పూట్ల మెంతిపిండి మాత్రం మానద్దు. ఒక స్పూన్నర 3 పూట్ల వాడించండి. ఓకే సార్. ఇలా చేసుకుంటూ పప్పేసి ఆకుకూర, వెజిటబుల్ కర్రీలో గింజలేసి వండి ఈ కూరలు 2 కలిపి 1/2 కేజీ ఉండాలి. ఓకే సార్. మిగతాది సగం అన్నం ఉండాలి. అట్లా రేషియో మారిస్తే డయాబెటీస్ కంట్రోల్కి వచ్చేస్తుందండి వాళ్ళకి. సరే సార్. ఓకే సార్. అయ్యా, ఈ నియమాలు చేపించండి అమ్మా. సరే సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.